ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో మొట్టమొదటిగా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పెద్దలకి, ప్రత్యేకించి మన సుమా మాతాజీకి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇయర్. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్యాదరింగ్ చేస్తుందని కూడా. గ్రామం కూడా చాలా చిన్నదై ఉంటుంది అనుకున్నా, చాలా పెద్ద గ్రామం కూడా. సో చాలా పొటెన్షియల్, ఒక మంచి శక్తివంతమైన గ్రామం. ఒక రకం చెప్పాలంటే ఇంత పెద్ద గ్రామాన్ని నిత్యం హరినామ సంకీర్తన నిత్యం చేయాల్సి ఉంటుంది ఇలాంటివి. కానీ కనీసం ఒక 15 రోజుల కోసాలో, వారం కోసాలో చేసినట్లయితే బాగుంటుంది. చూడండి, మన భారతదేశంలో లక్షల కొద్ది దేవాలయాలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఏమైపోతుందంటే ఆలనా పాలన లేకుండా, కనీసం అర్చన కూడా, అంటే ప్రధానమైన అర్చన కూడా లేకుండా, అర్చకులు లేకుండా అలా ఎన్నో బోసిపోయి ఉన్నాయి. వీటన్నిటి కారణం ఏమిటంటే సరి అయిన భగవంతుడికి సరి అయిన అవగాహన లేకపోవడం, ఎడ్యుకేషన్. దాని గురించి ఏదో రకంగా భగవంతుడి తత్వం ఏమిటి, మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి భగవంతుడి పట్ల, ఇవి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆటోమేటిక్గా ప్రతి మందిరం కూడా మనకి అందరూ కూడా వచ్చేసి చేస్తారు. పూర్వం ఎలా ఉండేది అంటే ఒక మందిరాన్ని గ్రామం మధ్యలో ఉండేది. అంటే గ్రామంలో భగవంతుడి కేంద్ర బిందువు. ఏ కార్యక్రమం చేసినప్పటికీ, ఏం చేసినప్పటికీ ఆ గ్రామంలో ఉండే మందిరమే ప్రధానంగా ఉండేది. దానికి మన ఆచార్యులు శ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు, ఫౌండర్ ఆచార్య, ఇస్కాన్ సంస్థాపక ఆచార్య వారంటారు, మందిరం ఉందనుకోండి, మందిరంలో క్షత్రియులు ట్యాక్స్ కలెక్ట్ చేసి మందిరం నిర్మించడం, దాని బాగోగులు చూసుకొని చేస్తారు. బ్రాహ్మణులు పఠన పాఠం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది నేర్పడం, సో శాస్త్రాన్ని అధ్యయనం చేయించడం, వారి శాస్త్రంలో తత్వాన్ని బోధించడం, ఇవన్నీ చేసేవారు. తర్వాత కుమ్మరి, సో దానికి కుండలు చేసి భగవంతుడికి ఏదైతే కావాలో వాటిని ఇచ్చేవారు. అలాగే కమ్మరి, ప్రతి వర్ణం వాళ్ళు కూడా భగవంతుడి సేవలో నిమగ్నమయ్యేవారు. అది భగవంతుని కేంద్ర బిందుగా చేసుకొని చేసేవారు ఇవన్నీ కూడా. కానీ దురదృష్టవశాత్తు
ఇప్పుడు అలాంటి భావన ఏమీ లేకుండా అందరూ చిన్నాభిన్నమైపోయారు. ఎప్పుడైతే భగవంతుని తీసి పక్కన పెట్టారో కుటుంబం మొత్తం కూడా విచ్ఛిన్నమైపోయింది. వసుదేవ కుటుంబకం అని అంటే వసుదేవుని తీసి పక్కన పెడతారు. ఇప్పుడు చూడండి, యావత్ ప్రపంచం కోరుకునేది ఏమిటంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు. అంటే విశ్వమంతా సోదరులే కావాలి, సోదరి మనలే కావాలి అంటారు. ప్రభుపాల వారు మన ఆచార్యులు అంటారు, సోదర భావంలో ఉండాలి అని అంటే మరి తండ్రి అంటూ ఒకరు ఉండాలి కదా. మరి తండ్రి లేకుండా సోదర భావం ఎలా వస్తుంది? కాబట్టి ఆ తండ్రి భగవంతుడు. తనని ఎప్పుడైతే మర్చిపోతారో ఇంకా సోదర భావం అనేది ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఆ తండ్రిని మనం ఎవరో తెలుసుకోవాలి. సో తను తెలుసుకున్న తర్వాత తను ఎలా ఆరాధించాలి, ఏ రకంగా మనం ప్రతినిత్యం అతను స్మరించాలి అనేది మనకు శాస్త్రం బోధిస్తుంది. కాబట్టి ఒక మందిరానికి కళ ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ నిత్యం సో భగవంతుడి యొక్క నామం, భగవంతుడి చర్చ, అతని గుణగణాల చర్చ, ఇవన్నీ ఎప్పుడైతే నిర్విరామంగా జరుగుతుంటాయో అప్పుడు మాత్రమే ఆ మందిరానికి కళ అనేది వస్తుంది. కాబట్టి ఇంతమంది ఇప్పుడు ఇలా ఉంటున్నారంటే ప్రతినిత్యం ఇంతమంది వచ్చారనుకుంటే ఎలా ఉంటుంది ఆ మందిరం అనేది? కాబట్టి సో ఒకరు దీంట్లో ఒకరు తయారవుతారు విగ్రహాన్ని అర్చించడానికి, మందిరాన్ని తూర్చడానికి, ఇవన్నీ నీట్గా ఉంచడానికి. ఇంత మంచి మందిరం ఉంది, దీనికి ఎంతగానో సేవలు చేయొచ్చు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఉంటాడు అంటే కేవలం విగ్రహాన్ని స్థాపించినంత మాత్రం ఉండడు. ఈ మధ్యకాలంలో మా ఆచార్యుల ప్రవచనం వింటున్నాను. ఆచార్యులు అంటారు, విగ్రహాలు పెట్టేసి వ్యాపార ధోరణితో ఉన్నారనుకోండి, అలా అయితే విగ్రహాలు ఎప్పటికి కూడా అక్కడ ఉండవు. కేవలం నదుల్లోకి వెళ్ళేసి పుష్కరంలో స్నానాలు చేసినంత మాత్రాన శుద్ధి అనేది కలగదు. అక్కడ ఉండే సాధుల నుండి వినాలి, అప్పుడు మాత్రమే వారికి ఆ మహత్యం అని తెలుస్తుంది. అలాగే విగ్రహాలు కూడా ఎప్పుడైతే మనకు సేవా భావం అనేది ఉండాలి. ఇక్కడ నేను భగవంతుని ఆహ్వానించాను, తనకి నేను సేవ అనేది చేసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా మెరుగుపరచాలి నా సేవ అనేది ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మాత్రమే భగవంతుడు అక్కడ ఉంటాడట. లేదు అంటే భగవంతుడు అక్కడ ఉండవు. ఎందుకంటే భగవంతుడు ఒక వ్యక్తి. ఉదాహరణకి మనం ఒక అతిథిని ఆహ్వానించిన తర్వాత ఎవరి పనిలో వారు ఉన్నారనుకోండి, తను పట్టించుకున్న వారు లేరనుకోండి, అక్కడ ఉంటారా? ఉండరు. అలాగే భగవంతుడు కూడా ఒక వ్యక్తి. కాబట్టి తనని మనం ఇంకా జాగ్రత్తగా, దానికి ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో వచ్చారనుకోండి, ఎలా చూస్తాం? అలా ఇన్అటెంటివ్గా ఉండడం, ఎంతో జాగ్రత్తతో, ఎంతో ఏమంటారు అటెంటివ్గా. సో దాన్ని ఆ రకంగా మనం సేవ చేస్తాం కాబట్టి అతనికి. అదే రకంగా మనకి దేవాదేవుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఎంత జాగ్రత్తగా మనం సేవ చేయాలనేది మనం చూడాలి. ఈరోజు శ్రీమద్ భాగవతం నుండి ఒక మంచి సంఘటన అనేది ఈ ప్రపంచంలో ఎలా జరుగుతుంది ప్రతినిత్యం మనం చూడవచ్చు అనేది చర్చించుకుందాం. మీరందరూ కూడా ఎవరైనా ఇస్కాన్ పరిచయం ఉందా దీంట్లో? మా రెగ్యులర్ వచ్చేవాళ్ళు తప్ప ఎనీబడి? ఎవరైనా? ఓకే, వెరీ గుడ్. ఒకరు ఇంకెవరైనా పరిచయం ఉందా ఇస్కాన్ సంస్థ? అందరూ కొత్తగానే, ఇంతవరకు వినలేదు, వినలేదు. విన్నారా? విన్నారు. ఓకే, మీరందరూ విన్నారు. ఓకే. ఇది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం నుంచి ప్రత్యేకించి మన ఆచార్యుల వారు అనేవారు, భగవతత్వాన్ని ఆత్మతత్వాన్ని బోధించేటువంటి యూనివర్సిటీ అనేవారు. ఎందుకంటే ఇది తెలియకుండా ప్రజలకి భగవంతుడు అంటే ఎవరో తెలియదు, అంత కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి దీన్ని స్పష్టంగా భగవద్గీత, శ్రీమద్ భాగవతం, రామాయణం ఇత్యాది గ్రంథాల్లో అన్నిటినీ ప్రపంచానికి తను యథాతథంగా అందించారు. చాలామందికి తెలియని వారు, కొత్త వారికి కూడా, అంటే పాశ్చాత్య దేశాలకు కూడా భగవంతుడు అంటే ఏమీ తెలియని వాళ్ళకు కూడా భగవద్గీతాన్ని బోధించి తనని భగవంతుడి యొక్క ప్రేమికులుగా చేయగలిగాడు ఆచార్య వారు. వారు ఎప్పుడైతే 70 సంవత్సరాల వయస్సులో తను కార్గో షిప్లో వెళ్ళేసి అమెరికాకి,
తను కేవలం 40 రూపాయలతో వెళ్ళి మొత్తం 12 సార్లు అంటే 12 సంవత్సరాలు 14 సార్లు ప్రపంచం వ్యాప్తంగా 108 దేవస్థానాన్ని 108 సంస్థల్ని వారు నెలకొల్పారు. ఇప్పుడు దాదాపు ఒక 1500 దేవాలయాలు ఉన్నాయి మన ప్రపంచవ్యాప్తంగా. తను ఎంతగానో కష్టపడి ఒక్కరే ఆ వయసులో చేశారు అందరి కోసం. ప్రపంచానికి ఏదో రకంగా భగవద్గీతని ఇచ్చేసి ప్రతి ఒక్కరికి భగవంతుడి యొక్క తత్వాన్ని భగవంతుని గుర్తించేయాలని చెప్పేసి. కానీ మన భారతదేశంలో దౌర్భాగ్యం ఏమిటంటే ఎవరికైనా చెప్పామనుకోండి మాకు కూడా తెలుసులేండి రాముడు కృష్ణుడు అని అంటాను తప్ప నిజంగా తత్వం ఏంటో తెలుసుకొని ప్రతినిత్యం అతనికి సేవ చేసే అవకాశం అనేది లేకుండా చేస్తారు. సేవ చేయరు, తెలుసు అంటారు తప్ప చేయరు. కాబట్టి దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరు కూడా భగవంతుని తెలుసుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తాను. అందరు కూడా ఒకసారి నాతో పాటు హరే కృష్ణ నామం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం అనేది ప్రతినిత్యం మన దైనందిన కార్యక్రమాల్లో పోల్చి చూసినట్లయితే ఏదో ఒక చరిత్ర అనేది మన జీవితానికి కనెక్ట్ అవుతుంది. ఏదో ఒక స్టోరీ, ఒక కథ, ఇవన్నీ కూడా భగవద్గీత, భాగవతం, రామాయణం ఇవన్నీ కూడా ఏదో కట్టుకథలు కాదు. కొందరు అంటుంటారు మైథాలజీ అంటుంటారు కొంతమంది. మైథాలజీ అంటే లేదండి ఇది కట్టుకథలు అంటుంటారు. ఇది కట్టుకథలు కాదండి, హిస్టరీ, చరిత్ర, జరిగినటువంటి సంఘటన. కాబట్టి పురాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగిన సంఘటనల్ని ఒక చోట క్రోడీకరించి వాటిని అది ఉన్నతమైనటువంటి భగవంతునికి ఏ రకంగా కనెక్ట్ అయ్యారు ఈ రకంగా చెప్పేసి చెప్తున్నటువంటి చరిత్ర. దాంట్లో ఈరోజు ఒక చిన్న సంఘటన తీసుకోదలుచుకున్నాను. గజేంద్ర మోక్షం అందరు విన్నారు ఎప్పుడైనా? అందరి అవగాహన ఉందా? గజేంద్ర మోక్షం ఇది చాలా ఫేమస్ స్టోరీ, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి. ఈ గజేంద్ర మోక్షంలో ఒక పర్వతం ఉండేది, త్రికుట పర్వతం అని చెప్పేసి. మనకి విశ్వంలో శ్రీమద్ భాగవతం అనేది కేవలం ఒక ప్రాంతాన్ని యొక్క చరిత్ర అనేది ఇవ్వట్లేదు. పూర్తి విశ్వంలో ఏ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ లోకంలో ఎలాంటి జీవులు ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా పూర్తి చరిత్ర మనకు అందిస్తోంది. అలాంటిది మనకు ఈ గజేంద్ర మోక్షంలో కూడా ఒక చరిత్ర, ఒక హిస్టరీని మనకు తెలియజేస్తుంది. త్రికుట పర్వతం అనేది 80,000 మైళ్ళ ఎత్తు, దాని యొక్క విస్తీర్ణం కూడా, దానికి వెడల్పు, పొడవు అంతా కూడా 80,000 మైళ్ళు ఉంటుంది. దాని యొక్క శిఖరాలు కూడా వెండి, బంగారం, తర్వాత రాగి వీటితో తయారు చేయబడినాయి. దాని యొక్క మొత్తం చూడడానికి కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో పాల సముద్రం కూడా ఉంటుంది. ఈ పాల సముద్రంలో దేవతలంతా కూడా వచ్చేసి వాళ్ళు స్నానం చేస్తూ ఒక స్పోర్టింగ్, ఒక ఆటలాడుతూ, ఎలాగైతే మనం ఈ ఉప్పు సముద్రాలకు వెళ్ళేసి బీచ్లో ఎలా ఆడుతుంటారో అలాగే వాళ్ళు దేవతలంతా కూడా వెళ్ళేసి అక్కడ ఆడుతూ ఉండేవారు. దాంట్లో ఈ పర్వతం యొక్క క్రింది భాగంలో ఎలా ఉండేదంటే ఈ పాల సముద్రంలో అలలు వచ్చేసి దాన్ని తాకుతూ ఉన్నప్పుడు దాంట్లో ఎమరాల్డ్ అంటారు చూసారు. ఎమరాల్డ్ అంటే ఉంటాం, పచ్చ అంటామా? ఎమరాల్డ్ కెంపు, పచ్చ ఏమంటాం? మీకు బాగా తెలిసి ఉండాలి. గ్రీన్ కలర్లో ఉంటుంది ఎమరాల్డ్ అంటే, పచ్చనే కదా, నవరత్నాల్లో ఒకటి. కాబట్టి దీన్ని ఇలాంటివన్నీ కూడా మొత్తం కూడా ఆ యొక్క క్రింది భాగంలో, ఈ పర్వతం యొక్క క్రింది భాగంలో పాదాల చెంత ఉండేది. అదే కాకుండా దాంట్లో దేవతలు ఎవరైతే కిన్నెరాస్, కింపురుషాస్, గంధర్వాస్, చారణాస్, విద్యాధరాస్, అప్సరాసాస్ వీళ్ళందరూ కూడా వచ్చేసి అక్కడ స్నానం చేస్తుండేవారు. వాళ్ళు స్నానాలు చేస్తున్నప్పుడు స్నానాలు చేయడమే కాకుండా వాళ్ళు ఎంతో అందంగా పాడుతూ ఉండేవారు. అక్కడ
ఏవైతే నదులు పారుతూ ఉంటాయో చాలా స్వచ్ఛమైన నీళ్ళు. ఆ నీళ్ళలో కూడా ఎలా ఉండేదంటే వీళ్ళు స్నానం చేసేటప్పుడు వీరి యొక్క శరీరం యొక్క సువాసన అనేది మొత్తం అక్కడ పర్వతం మొత్తం కూడా వ్యాపించేదట. చూడండి, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క శరీరం ఒక్కొక్క రకంగా తయారు చేయబడింది. మనం ఎప్పుడైతే ఉన్నత లోకాలు వెళుతున్నా కొలది ఆ శరీరం అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇక్కడ శరీరం యొక్క దుర్గంధాన్ని పోగొట్టుకోవడం కోసం ఎన్నో రకాలైన పర్ఫ్యూమ్స్ అనేది వాడతాం. కానీ ఉన్నత లోకాల్లో ఎలా ఉంటుంది అంటే శరీరమే ఒక సువాసన భరితంగా ఉంటుంది. అలాగే దేవతల యొక్క శరీరం అనేది ఆ రకంగా ఉంటుంది. సో వాళ్ళ ఆ రకంగా స్నానాలు చేస్తున్నప్పుడు ఎంతో మధురమైనటువంటి ఈ సువాసనలు అనేవి వెదజల్లుతూ ఉంటాయి. వాళ్ళు ఆ రకంగా పాడుతూ ఉంటే ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఈ సింహాలు గర్జించే వాళ్ళతో వాళ్ళ యొక్క సాంగ్స్ వాటి ఇమిటేట్ చేస్తూ అనుకరిస్తూ, అదే కాకుండా అక్కడ లోయలో చాలా అద్భుతమైనటువంటి చెట్లు మనకి భాగవతంలో చాలా అద్భుతంగా వర్ణిస్తారు శ్రీ సుఖదేవ గోస్వామి. ఏమిటంటే మందార, పారిజాత, కుంద, ఎన్నో రకాలైనటువంటి పుష్పాల విధంగా బయట మనకు కనిపించిన కూడా ఆ ప్రదేశాలు ఉంటాయి అంటారు. కాబట్టి మనకి 84 లక్షల జీవరాశుల్లో అన్నీ ఈ భూలోకంలోనే ఉండవు. 84 లక్షల జీవరాశులు మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉంటాయి. అందుకే కొంతమంది అంటుంటారు, ఏమంటే డైనోసార్స్ అంతరించిపోతున్నాయి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అంటుంటారు. వేణి దిగులు పడక్కర్లే, అది ఏదో ఒక చోట ఉంటుంది, ఏదో లోకంలో ఉంటుంది. అంతకంటే పెద్ద జంతువులు ఉంటాయి. కాబట్టి అలాగే ప్రతి ప్రదేశంలో కూడా ఒక ప్రత్యేకమైన జంతువులు అనేవి ఉంటాయి. అక్కడ కూడా ఈ జంతువులు అనేవి కూడా మొత్తం కూడా ఈ లోయల్లో ఉండేవి, అన్ని రకాల జంతువులు. ప్రభుపాల వారు అంటారు, భాష్యంలో వర్ణిస్తారు, ఇతర లోకాల్లో కూడా ఈ పులులు, సింహాలు, ఇతర జంతువులన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు ఈ దేవతలు అక్కడ నుండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. అక్కడ స్పోర్టింగ్ అంతా అయిన తర్వాత అక్కడ ఒక లేక్స్ అనేవి, సరస్సులు ఏవైతే ఉంటాయో దాంట్లో ఒక బంగారు వర్ణపు కమలాలు ఉండేవి, లోటస్ ఫ్లవర్స్. ఈ కమలాలు అనేవి ఎంత సువాసన వెదజల్లుతుండేవి. దాంట్లో ఒక తుమ్మెదలన్నీ కూడా మకరందాన్ని తీసేసి ఒక తేనె పట్టును ఏర్పాటు చేస్తుండేవి. ఆ పోలెన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటారు, పుప్పడి రేణులు అయితే ఉంటాయో మొత్తం కూడా ఆ సరస్సు మొత్తం నిండిపోయి మంచి సువాసనది ఎంతో దూరం ఉన్నప్పటికీ అది తెలుస్తుండేది. అదే కాకుండా అక్కడ ఎన్నో మంచి తీయని పళ్ళ చెట్లు కూడా ఉండేవి. భాగవతంలో ఒక చోట వర్ణిస్తారు, అది కొన్ని చెట్లు ఎలా ఉండేవంటే ప్రత్యేకించి మామిడి చెట్లు, పర్వతం అంత ఎత్తు మామిడి చెట్లు ఉండేవట. తర్వాత పర్వతం శిఖరం అంతటి మామిడి పండ్లు ఉండేవి. దాంట్లో ఇది మామిడి పిక్క అనేది ఉండదు. అది పైనుండి కింద జారి పడింది అనుకోండి, దానికి రసం అనేది ఒక ఏరులాగా ప్రవాహం అయిపోయి పారేదట. దాని యొక్క తీయదనం అనేది ఒక ఎలాంటి అమృతంలాగా ఉండేదట. అందుకే భాగవతం అనేది నిజంగా అది చదువుతూ ఉంటే ఇలాంటి ప్రదేశానికి వెళ్తే బాగుండు అనేటువంటి తలంపును కలిగించేస్తుంది. అందుకే భాగవతం, భగవద్గీత ఇలాంటివన్నీ కూడా ఎందుకు చర్చిస్తారు, ఎందుకు చర్చించాలి అంటే మనకు కాన్స్టాంట్గా ఒకసారి ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందనుకోండి, పూర్తిగా ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు తనకి మళ్ళీ తిరిగి అలాంటి దాని ఏమంటారు ఆ స్పృహని తెప్పించాలి అని అంటే తనకి పదే పదే అలాంటి ప్రదేశాలకు తీసుకువెళ్తూ ఉంటారు. ఐడియా ఉందా? డాక్టర్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటారు, మీరు దాన్ని పదే పదే అలాంటి ప్రదేశం తీసుకువెళ్ళని చెప్తుంటారు. ఎందుకంటే అది తదేకంగా చూస్తుండడం ద్వారా తనకి ఆ గుర్తు అనేది వస్తుంది. అలాగే మనం వైకుంఠం నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి వైకుంఠ వర్ణన అనేది ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం, రామాయణం ఇత్యాది గ్రంథాల్లో వర్ణిస్తున్నప్పుడు మనకు అదే స్మరణ అనేది వచ్చేస్తుంది.
స్మరణ రావడం ద్వారా మనకు అక్కడికి వెళ్ళాలి అనేటువంటి బలమైన కోరిక అనేది కలుగుతూ ఉంటుంది. దానికోసం నిత్యం భాగవత సేవయా అని అంటారు. ప్రతినిత్యం మనం భాగవతాన్ని శ్రవణం చేస్తుండాలి అంటారు. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేసామండి మనం దాని ఏకాహం చేసాము, లేదంటే కంటిన్యూస్ 24 గంటలు అలా చేస్తూనే ఉన్నాము అంటే కాదు. ఇది 24 గంటల కోసం కాదు, ఇది 24 గంటలు 365 చేయాల్సింది. సో ఇది ఆ రకంగా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉంటున్నారు. ఒకరోజు ఒక ఏనుగు, ఎంత బలిష్టమైన ఏనుగు అంటే అది ఎప్పుడైతే నడుస్తుంటుందో త్రికుట పర్వతం మొత్తం కూడా కదులుతూ ఉంటుంది దాని యొక్క వెయిట్కి, దాని యొక్క బరువుకి. అలా నడుస్తూ ఉంటుంది. తన భార్యతో పాటు, తన పిల్లలతో పాటు, తన యొక్క స్నేహితులతో పాటు నడుస్తూ ఉంటుంది. ఎవరిని కూడా లెక్క చేయకుండా అక్కడ దరిదాపులో ఉన్నటువంటి అన్నిటిని కూడా చెట్లని వాటిని కూడా ఎంత పెద్ద చెట్లనైనప్పుడు కూడా అలా లాగేస్తూ విసిరేస్తూ ఎంతో ఆనందంగా అలా నడుస్తూ వెళ్తోంది. అందరూ కూడా అక్కడ సింహాలు, పులులు ఏవి కూడా దాని ముందుకొచ్చి సాహసం చేయలేకపోయాయి. ఎందుకంటే అంత బలిష్టమైనటువంటిది ఆ ఏనుగు, కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. సో ఆ అడవికి అదే రారాజు. అలా నడుస్తూ ఉంటే ఒకసారి తనకు ఈ తేనెటీగలందరినీ కూడా తీసుకొచ్చేసి తేనెని ఇస్తూ ఉంటే తాగుతూ ఒక రకమైన మైకం అనేది ఏర్పడుతుంది, దాహం అని కలుగుతుంటుంది. నేను దగ్గరలో ఏదో రకంగా నేను నీటిని తాగాలి అని చెప్పేసి తను అనుకుంటుంది. దగ్గరలో ఆ నీటి సువాసన అనేది కలుగుతుంది. ఆ దగ్గరలో కొలను అనేది వరుణు యొక్క భక్తుడు ఒకడు ఉంటాడు. తన యొక్క కొలను మంచి పార్క్ లాగా ఏర్పాటు చేస్తాడు. దాంట్లో స్వచ్ఛమైన నీటి కొలను ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి నీటిని తాగేసి స్నానం చేసి వెళ్దామని చెప్పేసి తను వెళ్తూ ఉంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎంతో అద్భుతమైన కొలను అక్కడ చూస్తే దాంట్లో ఉండేటువంటి మొక్కలు కానివ్వండి, దాంట్లో ఉండేటువంటి ఈ కమలాల పువ్వులు కానివ్వండి, అది చూస్తూ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. నీళ్ళు తాగుతుంది, చల్లటి నీళ్ళు మొత్తం కూడా స్నానం చేసేసి తన పిల్లల పైన కూడా స్ప్రింకిల్ చేస్తుంది. స్ప్రింక్లింగ్ అంటే తను చల్లుతుంది మొత్తం కూడా తన తొండంతో తీసి. ఇది చల్లిన తర్వాత బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే దానికి లోపల దిగిన వెంటనే అంత పెద్ద శరీరం కనుక అది మొత్తం కూడా అలలతో నిండిపోయి దానికి కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తుంది. దాంట్లో ఉన్న ఒక మొసలి దాని కోపం వచ్చేసి దాని కాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది. ఈ మొసలు కొంచెం డేంజరస్ అండి. మనకు మాయాపూర్ అని చెప్పేసి మా యొక్క హెడ్ క్వార్టర్స్, ఇస్కాన్ యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగాల్లో. ఒకసారి జరిగిన సంఘటన ఏమిటంటే, మనం వెళ్ళేటప్పుడు గంగా నదిని దాటి వెళ్ళాలి, పడవలో వెళ్ళాలి. అలా వెళ్తుండేటప్పుడు ఒకసారి మధ్యలో ఆగింది. ఇంకో పడవ ఎదురుగా వస్తున్నప్పుడు ఏదో రకంగా అది మధ్యలో ఆగుంటే వెంటనే మొసలి ఒకటి పైనకి ఎక్కేసింది. సో పడవలోకి వచ్చేసింది. పడవలోకి రావడంతోనే అదేం చేసింది, ఒక చిన్న పాపది, ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు ఉన్న పాప చేయి పట్టేసుకుంటే ఇంకా పాపం ఆ తల్లి ఎలా ఉంటుంది ఆవిడ యొక్క ఫీలింగ్ అనేది ఎంతగానో విలపిస్తుంది. దీన్ని ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఒకవేళ అందరూ ఏదైనా చేసినప్పుడు కూడా అక్కడ ఏం చేయాలన్నా కూడా ఏం చేయలేదు. అక్కడ 2 ఆప్షన్స్. ఒక ఆప్షన్ వచ్చేసి ఆ పాప చేయన కట్ చేయాలి, లేదంటే పాపను వదిలేయాలి గంగలోకి. లేదు అంటే అది లోపలికి వచ్చేసిందంటే మిగతా వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా దాంట్లో పడిపోతారు, గంగలో దూకేయాల్సి వస్తుంది. అందరికీ ఈత వస్తుందో కూడా తెలియదు. సో కాబట్టి అలాంటి పరిస్థితిలో అందరూ ఒకటే సలహా ఇస్తారు, ఏమిటంటే ఏమనుకోకమ్మా మీ పాపను వదిలేసేయండి అంటారు. సో తన చేతులతో తని వదిలేయాల్సి వస్తుంది ఆ కూతుర్ని. సో అలాంటి కొన్ని పరిస్థితులు మనం అనుకోకుండా వస్తూ ఉంటాయి. అందుకే ప్రభుపాదుల వారు అంటారు, పదం యత్ విపదాం నతేషాం అని అంటారు. అంటే ప్రతి క్షణం ఏదో ఒక అపాయం అనేది పొంచి ఉంటుంది మనకి. మనం ఒకటి అనుకొని వెళ్తూ ఉంటాం, కానీ అకస్మాత్తుగా ఏదో ఇంకొకటి జరగవచ్చు. రీసెంట్గా మేము జగంపేటలో మన కార్యక్రమం చేసుకొని వెళ్తున్నప్పుడు కరెక్ట్గా మేము మా మందిరానికి టర్న్ అవ్వాలి. అక్కడ టర్న్ అయ్యే దగ్గరలోనే ఒక డెడ్ బాడీ పడి ఉంది.
సో అప్పుడే ఫ్రెష్గా యాక్సిడెంట్ అయింది, 2 బైకులు గుద్దుకొని సో శవం పడిపోయింది. వీ కాంట్ సే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అందుకే ప్రతి క్షణం మనం ప్రిపేర్డ్గా ఉండాలి అని అంటారు. ప్రతి క్షణం ఎప్పుడు మన శరీరం వదిలేస్తామో తెలియదు, కాబట్టి ఎప్పుడు ఏ కరోనా వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎలాంటి సంఘటన వస్తుందో తెలియదు. కాబట్టి మనం ప్రతి క్షణం సిద్ధంగా ఉండాలి. దేనికోసం అంటే మనం చూడండి, ఏదైనా ఒక రాయో లేదంటే ఏదో ఒక తట్టు తగిలిందనుకోండి, సహజంగా ఏమంటాం అమ్మ అంటాం కదా. సో కాబట్టి కొందరు అంటారు, మాకు సీనియర్ భక్తులు అర్థం చెప్తారు, ఏమిటంటే ఎవరికైనా మల్టీలింగ్వల్ అంటే మనకు ఎన్నో భాషలు వస్తాయి, కానీ అతను ఒరిజినల్ భాష ఏంటో తెలుసుకోవాలి అంటే ఏదో ఒకటి గట్టిగా తగలాలి, అప్పుడు కానీ ఏ భాష తెలుస్తుందో అని అంటారు. అమ్మ అంటాడా, తాయారు అంటాడా, లేదా మా అంటాడా, ఏమంటాడో మదర్ అంటాడా, ఏమంటాడో తెలుస్తుంది అంటారు. అలాగే మనకి ఎప్పుడైతే అలా తగిలినప్పుడు గాయమైన ఏమైనప్పుడు కూడా ఏదైనా అపాయం జరిగినప్పుడు వెంటనే మనకు గుర్తుకు రావాల్సింది ఏమిటి అంటే అమ్మనో నాన్ననో కాదు, ఎవరు కృష్ణ రామ అని ఎప్పుడైతే వస్తుందో మనకు స్మరణ వస్తుందో అప్పుడు మన జీవితం యొక్క పరిపూర్ణత సాధించాం అని అంటాం, శాస్త్రం బోధించదు. కాబట్టి మన చివరి క్షణం అంతే నారాయణ స్మృతి. కాబట్టి అంత్యకాలంలో మనం నారాయణ స్మరించేలా చేయాలి తప్ప సో ఇతరమైనది కాదు. అది ఎప్పుడు కలిసి జరుగుతుంది అంటే ప్రతినిత్యం మనం అతని యొక్క సేవ చేసినప్పుడు. మరి భగవంతుడు మరి అతి తేలిగా ఇచ్చేస్తాడు తన యొక్క స్మరణని? లేదండి. జీవితం మొత్తం ఒకసారి ఐఐటి కాలేజ్లో ఒకతను అంటాడు, ఒక స్టూడెంట్ అంటాడు, భాగవతంలో నాకు ఒక స్టోరీ బాగా నచ్చిందండి అంటాడు. ఏంటబ్బాయి నీకేం నచ్చింది అని అంటే అజామిలుడి కథ నాకు చాలా బాగా నచ్చింది అంటారు. ఎందుకు నీ అది బాగా నచ్చింది అని అంటే జీవితం మొత్తం కూడా ఎంజాయ్ చేశాడు, తర్వాత చివరికి వైకుంఠం వెళ్ళిపోయాడు, కాబట్టి అతని చరిత్ర నాకు బాగా నచ్చింది అంటాడు. నిజానికి జీవితం మొత్తం కూడా ఎప్పుడైతే భగవంతుని స్మరణ చేస్తామో అప్పుడు మాత్రమే భగవంతుడు చివరి క్షణాల్లో తనకి స్మరణ తెప్పిస్తాడు. ఒకసారి ఓఎన్జీసీలో కార్యక్రమం చేస్తున్నాం, దాంట్లో ఒక మేనేజర్ అడుగుతాడు, చివరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగినప్పుడు ఒక మేనేజర్ చెప్తాడు, స్వామి మీరు చెప్పారు చివరి క్షణంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అని చెప్పేసి, కానీ మా నాన్నమ్మ మేము చూసాము, ఆమె చనిపోయిన సమయంలో మేము ఆవిడకి నారాయణను కృష్ణ అని చెప్పేసి చెప్తున్నాం, కానీ షీ వాజ్ గెటింగ్ యాంగ్రీ, ఆవిడ కోపం వచ్చేసి మేము చెప్తున్నప్పుడు విపరీతంగా, ఎందుకు మళ్ళీ అలా జరుగుతుంది అని చెప్పేసి తను అంటాడు. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయలేదో, అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, లైఫ్ ఈజ్ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ఎగ్జామినేషన్ అంటారు. జీవితం అనేది మొత్తం కూడా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత మృత్యు అనేది పరీక్ష. స్టూడెంట్ ఒక విద్యార్థి జీవితం మొత్తం ఏం ప్రిపేర్ అవ్వకుండా చివరి క్షణాల్లో వెళ్ళేసి పరీక్ష రాస్తానంటే అవుతుందా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంత సినిమాలు చూసి చివరికి వెళ్ళేసి సినిమా స్టోరీ రాస్తారు తప్ప సో తనకి ఒరిజినల్ ఎగ్జామ్ పేపర్ అనేది రాలేడు. అలాగే సో మనకి కూడా జీవితం మొత్తం కూడా పరీక్ష ఏమిటంటే, జీవితం మొత్తం ప్రిపరేషన్ ఏమిటంటే భగవంతుడి యొక్క నామస్మరణ ఎలా చేయాలని చెప్పేసి, ఇది కనీసం మనకి ఎప్పుడు ఎలా అనేది చాలా సులభం. మనకి సత్యయుగంలో కృతయ్యాధ్యాయతో విష్ణు మనం ధ్యానం ద్వారా భగవంతుడిని ప్రీతించేవాళ్ళు. సత్యయుగంలో మానవ జీవితం యొక్క సగటు ఆయువు ఎంతో చెప్పండి, మానవుడి యొక్క సగటు ఆయువు ఎవరికైనా ఐడియా ఉందా? సత్యయుగంలో ఎన్ని సంవత్సరాలు జీవించేవారు? ఏమంటారు కొత్త వాళ్ళు ఎవరైనా? ఏమ్మా ఏమన్నా కొంచెం గట్టిగా చెప్పండి. 100 సంవత్సరాలు. ఇది సత్యయుగంలో. ఓకే, ఇంకా 1,00,000 సంవత్సరాలు. వెరీ గుడ్. 1,00,000 సంవత్సరాలు.
1,00,000 సంవత్సరాలు జీవిస్తాం. సో దాంట్లో ఏదో 20%, 30% భగవంతుడి కోసం కేటాయించడం అంటే 20,000, 30,000 సంవత్సరాలు భగవంతుడు కేటాయించారు. అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు ధ్యానం చేసేవారు. అప్పుడు భగవంతుడి సాక్షాత్కారం పొందేవారు. ఇప్పుడు మనకు అంత సమయం లేదు. రెండవ యుగం మళ్ళీ 10% వచ్చేస్తుంది. ఏంటి? త్రేతాయుగంలో రామకృష్ణ కాలంలో 10,000 సంవత్సరాలు. అప్పుడు యజ్ఞ యాగాదుల ద్వారా. ద్వాపరయుగంలో పరిచర్య అంటే అర్చన పద్ధతి ద్వారా. కలియుగంలో కేవలం హరినామ సంకీర్తనం. సో హరినామం యొక్క ఇది కేవలం భగవంతుడి యొక్క నామం చేయడం ద్వారానే పొందుతాం. ఇతర ఏ పద్ధతుల ద్వారా కూడా మనం భగవంతుని పూర్తిగా తెలుసుకోలేము. ఇది చాలా సరళమైన పద్ధతి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయగలిగేటువంటి పద్ధతి. చాలా సులువైన పద్ధతి. కాబట్టి అందరూ కూడా దయచేసి కనీసం దీన్ని ఒక మాల జపించండి. దీన్ని 2 పద్ధతులు చేయొచ్చు. ఒకటి వచ్చేసి సంకీర్తనం అందరు కలిసేసి కరతాలు, మృదంగా మనం ఎప్పుడైతే ఎలా నగర సంకీర్తనం చేశామో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో మనం చేస్తాం. రెండవది జపం. సో మాల పైన 108 పూసలు ఉంటాయి. దీంట్లో సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆ 108 పూసలతో ఒక మాల అంటే దానికి ఒక 8 నిమిషాలు పడుతుంది ప్రారంభంలో. క్రమంగా 7 నిమిషాల నుండి 8 నిమిషాలు పడుతుంది. సో ఈ రకంగా మనం చేసినట్లయితే ఒక అరగంటకి 4 మాలలు అవుతాయి. మన లక్ష్యం వచ్చి ప్రతిరోజు 16 మాలలు చేయడం. అంటే రోజుకి 2 గంటలు. భగవంతుడు 24 గంటల సమయం ఇస్తే దాంట్లో కనీసం 2 గంటలు భగవంతుడి కోసం కేటాయించడం. భగవంతుడి కోసం అంటే భగవంతుడికి ఏం అవసరం లేదా? మన సేవలు ఏం అవసరం లేదు. అతనికి ఎంతోమంది సేవకులు ఉన్నారు. కానీ మన హృదయం పరిశుద్ధం అవ్వాలి, మనం వైకుంఠకు తిరిగి వెళ్ళాలి అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సినటువంటిది. లేదు అంటే ఈ రోజుల్లో ఎన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయంటే, ఎలాగైతే గజేంద్రుడికి ఏ రకంగా అకస్మాత్తుగా ఎలా జరిగిందో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక రోజు అలాంటి సిచ్యువేషన్ అనేది అంత సీరియస్గా లేకపోయినప్పుడు కూడా అలాంటి పరిస్థితి కలుగుతుంది. అలాంటి ఒక సంఘటన చెప్తాను చూడండి. అమెరికాలో ఒకసారి చాలా ధనవంతుడు అతను, ఒక ఇండస్ట్రియలిస్ట్. తను అకస్మాత్తుగా మొత్తం కూడా చేతులు కాళ్ళు అన్నీ కూడా పక్షవాతం చేసి పడిపోతే దురదృష్టవశాత్తు కంపెనీ కూడా లాస్ అయిపోయింది. మిగతా అందరూ కూడా అన్నీ పోయాయి, ఆస్తులు కూడా పోయాయి. ఒకవేళ కొంచెం కొద్ది గొప్ప ఉన్నప్పుడు కూడా తన భార్య, బిడ్డలు అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అతను తన పరిస్థితి ఎలా ఉంటే ఎవరో ఒక సర్వెంట్ని పెట్టుకున్నాడు తన యొక్క వంట చేసి పెట్టడం కోసం. సర్వెంట్ ఆవిడ కూడా రెగ్యులర్గా వచ్చి చేసేది కాదు, వారానికి ఒకసారి వచ్చి చేసేది. వారానికి చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే సో ఆ వారానికి సరిపడా తీసుకునేవారు. తను మళ్ళీ లేచి టాయిలెట్కి వెళ్ళేసి అలాంటిది కూడా లేదు పరిస్థితి. అక్కడే టాయిలెట్ చేయడం, తర్వాత అన్నీ కూడా అక్కడే చేసేది. మలమూత్రం అన్నీ కూడా అక్కడే చేసేసాను, అక్కడే ఫ్రిడ్జ్లో వేసి తీసుకోవడం, అలాంటి పరిస్థితి ఏర్పడింది. చూడండి, మనకు మానవ జన్మ రావడమే అతి దుర్లభం. దాంట్లో నాగరికమైనటువంటి మానవ జన్మ, భగవంతుడు ఉన్నాడు, భగవద్గీత అంటుంది, మనకు విశ్వాసం అంటుంది అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో ఏమో తెలియదు. వచ్చే జన్మ గురించి పక్కన పెట్టండి, ఈ జన్మలో ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అకస్మాత్తుగా కళ్ళు కనిపించకుండా పోవచ్చు. ఒకసారి మనకి హైదరాబాద్లో మా ఒక భక్తురాలు ఉండేది. ఆవిడ జేఎన్టీ ఫైన్ ఆర్ట్స్ డీన్. తను పాపం కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. సో భర్త లేడు, ఆవిడ ఒక్కతే ఉండేది. ఎన్నో ఇబ్బందులు పడుతుండేది. ఒకరోజు సడన్గా లేసే టైంకి సడన్గా కళ్ళు కనిపించట్లేవు, గ్లూకోమా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, సర్వెంట్స్ లేరు, ఎవరు లేరు. ఎంత అరిచినా వాడు బోల్ట్ పెట్టుకుని ఉన్నప్పుడు ఎక్కడ డోర్ దగ్గరికి ఎలా రీచ్ అవుతుంది? సంహరదర్ భగవంతుడు ఏర్పాటు చేశారు ఎవరో ఒకరిని. సంవత్సరం పాటు కష్టపడిన తర్వాత ఏదో ఒక కొద్దిపాటి మెరుగైన కళ్ళు. కానీ చూడండి, అందుకోసమే ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరికి అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఏదో రకంగా మనందరూ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఆ ప్రిపరేషన్ అనేది సో భగవంతుని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ఉండాలి. అందుకే మనం చేయగలిగిందంతా సో ప్రతినిత్యం ఏదో 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు చేయమని ఒకేసారి మనం చెప్పట్లేదు. కనీసం 10 నిమిషాలు కేటాయించండి భగవంతుడి కోసం. అది ఈ హరినామం చేయండి.
నేను చెప్పినట్టు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చివరిగా హరినామ యొక్క మహిమను ఒకటి చెప్తాను. ఒకసారి అమెరికాలో మన మందిరం రెంట్కి తీసుకున్నారు, ప్రదేశాన్ని రెంట్కి తీసుకొని చేస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే, కార్యక్రమాలు చేస్తుంటే పాపం ఏదో కారణంగా వాళ్ళు రెంట్ కట్టలేకపోయారు. దానికి ఓనర్ ఎంతగానో కోప్పడి దాన్ని తిట్టడం ప్రారంభించి, ఈ హరే కృష్ణ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఈ హరే కృష్ణ అలాంటి వాళ్ళు అని దాంట్లో డిక్షనరీ లేని బూతులను తిడుతున్నాడు. చాలా నిందిస్తున్నాడు. ఎలా అంటే అలా నిందిస్తున్నాడు. కానీ భక్తులకు ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఆ రోజు రాత్రి ఖాళీ చేద్దాం అని చెప్పి అనుకున్నారు. సో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఆ రకంగా చెప్పి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ చెప్పి కొద్ది రోజులు అయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు భక్తులు అయిపోయారు. ఎందుకు అనంటే భాగవతం చెప్తుంది, ఏ రకంగా హరే కృష్ణ చెప్పినప్పుడు కూడా అది మన హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది అని అంటారు. నువ్వు తిట్టినప్పటికీ, ఎదుటి వ్యక్తిని తిట్టినప్పటికీ, లేదంటే ఇంకో వ్యక్తి పొగిడినప్పటికీ, లేదంటే ఒక మ్యూజిక్ బాగుంది కదా అని చెప్పి విన్నప్పటికీ, ఏ రకంగా చేసినప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రం పనిచేస్తుంది మన పైన. కాబట్టి సో మంత్రం అనేది చాలా ప్రభావవంతమైంది. అందుకే ఎన్నో మంత్రాలు ఉన్నాయి, కానీ ఇది భగవంతుడు చెప్పేది. ఈ శ్రీ చైతన్య మహాప్రభు తను స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తను 530 సంవత్సరాల క్రితం వచ్చేసి ఈ యొక్క హరినామాన్ని వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో దీన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేయమని చెప్పేసి తన అనుచరులకి ఆజ్ఞనిచ్చారు, ఆదేశాన్ని ఇచ్చారు. కాబట్టి ఇది శ్రీ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. దీన్ని ఇప్పటికి కూడా చాలా ఇస్కాన్ అనేది పేరు ప్రఖ్యాతిగాంచిన సంస్థ. సహజంగా హరే రామ హరే కృష్ణ అంటుంటారు. మనం బృందావన్ అటువైపు వెళ్ళినట్లయితే దీన్ని అంగ్రేజీ మందిర్ అంటుంటారు. పాశ్చాత్య దేశాలందరినీ కూడా ప్రభుపాద వారు మా ఆచార్యులు అనేవారు. గాంధీజీ ఇతర వాళ్ళందరూ కూడా బ్రిటిషర్స్ని మన దేశం నుండి బయటికి తోలారు, బయటికి పంపించేశారు. కానీ నేను ఆ బ్రిటిషర్స్ని మన ఇండియాకి తీసుకొచ్చానంటారు. ఎవరు గొప్ప, ప్రభుపాద వారా గాంధీజీనా? ఎవరంటారు? ఏమంటే మీ పేరేంటండి? మీ పేరేంటి? నర్సయ్య గారు. చెప్పండి, ఎవరు గాంధీజీ గొప్ప అంటారా, మన అసలు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారు గొప్ప అంటారా, ఇస్కాన్ సంస్థ ఆచార్యులు గొప్ప అంటారా? మీకు అర్థమైంది ప్రశ్న? ఆచార్యులు గొప్ప. ఒకటేంటంటే బ్రిటిషర్స్ని పంపించాం, కానీ అదే బ్రిటిషర్స్ని ప్రభుపాద వారు అంటారు, అక్కడ కూర్చుంటారు, ప్రవచనం ఇస్తుంటారు. ప్రవచనం ఇచ్చేటప్పుడు వారు అంటారు, చూడండి ఇక్కడ ఉన్న తెల్లతనం అంటే అతను చామర ఊపుతుంటాడు, చామర ఊపుతుంది, ఇది ఇక్కడ ఒకతను ఇక్కడ ఒకతను అలా విసురుతూ ఉంటే తను అంటాడు, నేను వీళ్ళకి జీతం కూడా ఇవ్వట్లేను, వాళ్ళు వచ్చి మనకి సేవ చేస్తున్నాడు, వైదిక సంస్కృతికి సేవ చేస్తున్నాడు. సో అలాంటప్పుడు ఎవరు గొప్ప అని అంటారు. కాబట్టి వాళ్ళు పారదోలడం కాదు, వాళ్ళు తీసుకొచ్చి మన దేశానికి సేవ చేసేలా, మన వైదిక సనాతన ధర్మాన్ని వాళ్ళు చేపట్టేలా చేశారు అని చెప్పేసి అంటారు. అందుకే ప్రభుపాద వారు ఎంత గొప్ప అంటే, రష్యాలో మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు కేవలం టైప్ రైటర్ ఉండాలన్నప్పుడు కూడా అక్కడ లైసెన్స్ ఉండాలి, లీగల్గా టైప్ రైటర్ ఉన్నప్పుడు కూడా అక్కడ లైసెన్స్ ఉండాలి. అలాంటి టైంలో కార్బన్ పేపర్ పెట్టేసి భగవద్గీతని ట్రాన్స్లేట్ చేసి రష్యా భాషలో ఒకే ఒక్క డిసైపుల్ మొట్టమొదటిగా ఒక సెషన్ చేసుకున్నారు, పరిచయం చేసుకొని ట్రాన్స్లేట్ చేసి ఆ కార్బన్ పేపర్స్ని అండర్ వరల్డ్లో అంటే ఎవరికి తెలియకుండా గుప్తంగా వాటిని ఆ కార్బన్ పేపర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఆ రకంగా భగవద్గీత మెసేజ్, భగవద్గీత సందేశం అనేది అందరికీ పంచారు రష్యాలో. ఇప్పుడు రష్యాలో 70 ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి. మెయిన్ సెంటర్లో మాస్కోలో 10 ఎకరాల భూమి అనేది మేయర్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతమైన మందిరాన్ని నిర్మిస్తున్నారు అక్కడ.
ఇప్పుడు రష్యన్స్ చూసినట్లయితే ఇండియన్స్ కంటే బాగా చేస్తారు భక్తి. సో అంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అవకాశం కలిగినట్లయితే మన మాయాపూర్, బృందావన్ మీరు ఎప్పుడైనా సందర్శించినట్లయితే సో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని చూసినట్లయితే ఎంతో ప్రేరణాయుతంగా ఉంటుంది. కాబట్టి సో మనం మన సంస్కృతిని మనం తెలుసుకోవాలి అంటే ఒక్కోసారి అలాంటి బయటి వాళ్ళని చూసి ఎందుకు ఆచార్యులు బయటికి వెళ్ళారు అంటే ఒకే ఒక కారణం, మన వాళ్ళందరూ కూడా ఏమనంటే ఇతరులని ఇమిటేట్ చేస్తున్నారు, అనుకరిస్తున్నారు. అమెరికన్స్ ఎలా చేస్తే మన వాళ్ళు కూడా అలా చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ప్యాంట్ చింపుకుంటే మన వాళ్ళు కూడా అక్కడ ప్యాంట్ చింపుకుంటున్నారు. సో అలా చేస్తున్నారు కాబట్టి సో వారంటారు సరే అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని దీన్ని పాటించేలా చేస్తే సో మన వాళ్ళు కూడా వాళ్ళని అనుకరిస్తారు అనే ఉద్దేశంతో తను వెళ్తారు, అక్కడ ఈ భగవద్గీతని ప్రచారం చేస్తారు. కాబట్టి సో మనం మన సంస్కృతిని తెలుసుకుందాం, దీన్ని ఎప్పటికి కూడా మర్చిపోకుండా మనం తెలుసుకున్నట్లయితే మన పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళకు కూడా నేర్పే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ రోజులో ఎంతో భయంకరమైన డిస్ట్రాక్షన్ ఏంటంటే మొబైల్. సో మొబైలే కాదు, ఇంటర్నెట్ ఎన్నో ఉన్నాయి బయట డిస్ట్రాక్షన్ అవ్వడానికి. కాబట్టి సో ఇది ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, అందరు కూడా నా యొక్క వినతి ఏమిటంటే దయచేసి ఒక కనీసం ఒక్క మాల చేయండి, ప్రారంభిద్దాం మొదటి మెట్టు. తర్వాత మీరు కార్యక్రమాలు చేద్దాం అనుకుంటే మీకు ప్రేరణ కలిగితే సో మనం ఇలాంటి కార్యక్రమాలు సుమా మాతాజీ ఉన్నారు, రేవత మాతాజీ ఇక్కడ ఉన్నారు. సో మిగతా సో వాళ్ళందరూ కూడా వీళ్ళందరి చేత సో కోఆర్డినేట్ చేస్తూ మీరు చేయండి. చేసినది కాదు మీరు రావడానికి వీఆర్ వెరీ రెడీ. సో మీ రోడ్డు ఎలా ఉన్నప్పటికి కూడా మేము రావడానికి సిద్ధమే, కానీ ఏదో కష్టపడి వస్తుంటాం, కానీ మీరు సిద్ధంగా ఉండాలి. సో ఈ రకంగా మీరు వస్తున్నట్లయితే ఒక రోజుకి ఊళ్ళో కనీసం 10% మనం భక్తులను చేయగలిగినా, 5% చేయగలిగినా అది మనకు సక్సెస్. సో ఆ క్రెడిట్ అనేది మీకే వెళ్తుంది. సో వెరీ నైస్, వెరీ హ్యాపీ. సో మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకించి సో సుమా మాతాజీకి, మీ సో రేవత మాతాజీ, తర్వాత మన అమోఘ వీర్య ప్రభుకి, సో అందరికి కూడా మీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. हरिनाम संकीर्तन यज्ञ की, वृंदराज श्रीमद्भागवतम की, श्रीमद्भगवद्गीता की, जगत कृष्ण प्रभुपाद की, काय गौर प्रेमानंदे. प्रश्न अड़गंడి. So meantime, so volunteers can arrange